వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎందుకు బ్యాక్ అని అంటున్నానంటే ఆల్మోస్ట్ 6 or 7 months అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేసి. కానీ వాళ్ళు మాట్లాడుకుందాం, మళ్ళా మనం కాంటెంట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడదాం. మనం మాట్లాడుకొని అసలు ఎందుకు ఈ 6 months గ్యాప్ వచ్చింది, మనం ఎందుకు పోస్ట్ చేయలేదు, నేను మీకు చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి. లాస్ట్లో నేను 2 వీడియోస్ చేశాను, అవి కూడా నా సప్లిమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తానని చెప్పి నేను వీడియోస్ చేశాను. ఒకవేళ కనుక మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అవే సప్లిమెంట్స్ నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ 6 or 7 months లేకపోతే 8 months అయ్యి ఉండొచ్చు. నేను అసలు యూట్యూబ్లో వీడియోస్ అనేవి, లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేసి నేను 2 పోస్ట్ చేశాను. సో ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు నా రీల్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నన్ను ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం పర్ వీక్ 2 ఫుల్ లెంత్ వీడియోస్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. అదే అనుకుంటున్నాను. సో సడన్గా అయితే ఇప్పుడైతే నాకు చేయాలనిపించింది, నేను చేస్తున్నాను. బట్ ఐ డూ ఇట్ కన్సిస్టెంట్లీ. చూద్దాం హౌ దిస్ గోస్. సరే, ఈ వీడియోకి ఒక టాపిక్ ఉండాలి కదా. సో ఈ వీడియో టాపిక్ ఏంటి అని అంటే, నాకు అసలు ఏమైంది, నా బ్యాక్ ఇష్యూ ఏమైంది, నేను లాస్ట్ కాంపిటీషన్ ఎందుకు ఆడలేదు, ప్రెప్ చేశాను ఎందుకు ఆడలేదు, ఇప్పుడు మళ్ళీ ప్రెప్ చేస్తున్నాను, మళ్ళీ ఏంటి అనేది, అసలు స్టేటస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా లాస్ట్ టైం ఏమైంది అని అంటే, సో మనం చాలా డ్రాస్టిక్గా వెయిట్ డ్రాప్ అయ్యాము. సంథింగ్ అరౌండ్ 19-20 kgs డ్రాప్ అయినట్టున్నాము. సో 19-20 kgs ఈజీగా డ్రాప్ అయ్యాము. సో మనం ప్రెప్ ఆడదాం అంటే, ప్రెప్ చేద్దాం అంటే, ఐసీఎన్ కాంపిటీషన్ ఆడదాం అనుకునే టైంకి మన బాడీ 18 kgs డ్రాప్ అయిన తర్వాత ఒక లీన్ బల్క్ ఫేస్ అనేది చేయాలి. సో మనం లీన్ బల్క్ చాలా తక్కువ టైం చేసాం. ఇట్స్ లైక్ 1 month 2 months విచ్ ఈస్ నాట్ వర్త్ఫుల్. సో మనం ఓన్లీ ఆ చిన్న టైంలో చేసాం కాబట్టి మన బాడీ అంత కండిషనింగ్ రాలేదు. అండ్ దట్ టు ఈవెన్ ఐ హ్యాడ్ ఎ విల్ పవర్, అట్లీస్ట్ మనం స్టేజ్ ఎక్కుదాము అని చెప్పని అనుకున్నాను. సో నేను స్టేజ్ ఎక్కుదామని చెప్పని అనుకునే టైంకి నా బాడీ 61.5 kgs ఉన్నప్పుడు ఐ అటెంప్టెడ్ ఏ డెడ్ లిఫ్ట్ విత్ 160 or 170 kgs. సో అప్పుడు ఏమైంది అని అంటే, ఫస్ట్ అటెంప్ట్ చేశాను, ఫెయిల్ అయ్యాను. నేను సైలెంట్గా వదిలేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ స్టెప్డ్ ఆన్ ద స్టేజ్. కానీ నేను ఏం చేశాను అని అంటే, సెకండ్ అటెంప్ట్ చేశాను. థర్డ్ అటెంప్ట్ చాలా హెవీగా పుల్ చేశాను. ఫామ్ పోయింది అప్పుడు. ఐ మీన్ లైక్ డెడ్ లిఫ్ట్ ఫామ్ అనేది కంప్లీట్గా పోయింది. సో డెడ్ లిఫ్ట్ ఫామ్ మనకి పోయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇంజురీస్ అవుతాయి. సో ఆ టైంలో చాలా మైనర్గా డిస్క్ బల్జ్ అయింది. సో చాలా మైనర్గా డిస్క్ బల్జ్ అయింది కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. బట్ మా కోచ్తో చెక్ చేస్తూ ఉంటుంటే నాకు వెయిట్ అనేది డ్రాప్ అవ్వట్లేదు. బాడీ ఈజ్ ఫైటింగ్ విత్ దట్ ఇంజురీ. సో నేనేమనుకున్నానంటే, కండిషనింగ్ లేదు, సో మనం ఇప్పుడు ఇంకా డ్రాస్టిక్గా వెయిట్ డ్రాప్ అయినా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆల్రెడీ వీవర్ లైక్ 61.5 60 kgs దాకా డ్రాప్ అయ్యాము. సో మనం కొంచెం అంటే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుందాము హెల్త్ వైజ్ అని చెప్పి ఐ స్టాప్ ద ప్రెప్. 2 reasons. ఒకటి ఇంజురీ అయింది, ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా స్టేజ్ కండిషనింగ్ రాలేదు. వీఆర్ ఆన్ 8.5% బాడీ ఫ్యాట్ లాస్ట్ టైం. సో తర్వాత ఐ టుక్ ఏ బ్రేక్, కొంచెం లీన్ బల్క్ చేశాను ఒక 3 to 4 months. నేనంటే నెక్స్ట్ కాంపిటీషన్ ఆడదాం అన్నట్లుగానే చేశాను. ఐ మీన్ ప్రెప్. నేను అట్లీస్ట్ 10 kgs అయినా కానీ పెరగకూడదు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. ఐ డోంట్ వాంట్ టు క్రాస్ 72 or 73 kgs. ఇదైతే నేను పెట్టుకున్నాను, ఇదైతే నేను థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుని అసలు నేను క్రాస్ చేయకూడదు అని చెప్పని అనుకున్నా. సో అలాగే నేను 70 kgs వరకే లీన్ బల్క్ చేశాను. తర్వాత లాస్ట్ జనవరిలో ఐ టుక్ ఏ డెసిషన్ టు అగైన్ కంపీట్ ఇన్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో. వై ఐసీఎన్ అని అంటే, ఫస్ట్లీ అయితే నేను ఒక కాంపిటీషన్ ఆడదాం అని చెప్పని అనుకున్నాను. సో అది కూడా ఐసీఎన్. ఎందుకు అని అంటే, దాన్ని
ఏమంటారు ఆ స్టేజ్ లైటింగ్ గానీ, అక్కడున్న ఆరా గానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. నేను పర్సనల్‌గా వెళ్లి చూసాను గాబట్టి ఐ హాడ్ దట్ ఎక్స్‌పీరియన్స్. నాకు విన్ అయినా, విన్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ ఆ స్టేజ్ ఎక్కి కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలని అనిపించింది. ఫస్ట్ నుంచి నేను ఇదే మీద ఉన్నాను. నాకు మెడల్స్ లేకపోతే సర్టిఫికేషన్స్ ఇవి నాకు ఇంపార్టెంట్ కాదు. సో, నా లైఫ్‌లో నాకొక గోల్ ఏంటి అనంటే, నేను ఒక రిప్డ్ బాడీ కండిషనింగ్‌లో నేను ఒక స్టేజ్ మీద కొన్ని పిక్స్, ఫోటోస్ తీసుకోవాలి. ఏమో ఫ్యూచర్‌లో ఐ డూ హ్యావ్ ప్లాన్స్. లాస్ట్ టైం అయితే మనకి అట్లా ఇష్యూ అయ్యింది. సో, కండిషనింగ్ ఒకటి రాలేదు. ఒకటేమో మనకేమో ఇంజ్యూరీ అయితే అయింది. సో, వెన్ ఐ డిసైడెడ్ లాస్ట్ టైం నేను ప్రెప్ చేద్దాము అని చెప్పని అనుకున్నప్పుడు ఒక ఫ్యూ డేస్ బాగానే ఉన్నాను. నీట్‌గా వెయిట్ డ్రాప్ అవుతున్నాను. 68కి వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి నేను లెగ్ ప్రెస్ ఎక్కువగా చేయలేను. ఎందుకు అని అంటే ఐ హ్యాడ్ దట్ డిస్క్ బల్జ్ కాబట్టి నాకు పెయిన్ వస్తుందన్నమాట. బట్ లాస్ట్ టైం సమ్ రీజన్ నాకు అడ్రినలిన్ రష్ కొంచెం ఎక్కువ వచ్చేసింది వర్కౌట్ చేసేటప్పుడు. చాలా హెవీగా పుష్ చేశానన్నమాట లెగ్ ప్రెస్. సో ఇట్స్ అరౌండ్ 200 కేజెస్ ఎంతో. ఇట్స్ నాట్ హెవీ ఫర్ అదర్ పీపుల్ బట్ నాకు చాలా హెవీ. మై బాడీ వెయిట్ ఈజ్ 68 అండ్ నాకు దట్టు లెగ్ స్ట్రెంత్ చాలా తక్కువ. సో దట్స్ ద రీజన్ నేను పుష్ చేయలేకపోయాను. బట్ ఐ హార్డ్లీ పుష్డ్. నేను 8 ఆర్ 9 రెప్స్ చేశాను. ఆ డే అంతా బాగానే ఉంది. నెక్స్ట్ డే బెడ్ మీద నుంచి లేచేటప్పుడు చిన్న షాకింగ్ పెయిన్ వస్తుంది. ఏంటి అని చెప్పి వదిలేశాను. లైక్ ఐ గాన్ ఫర్ ఏ నార్మల్ వర్కౌట్. యాజ్ ఇట్ ఈస్గా నా లెగ్ డే తర్వాత యాబ్స్ అండ్ షోల్డర్ ఉంటుంది నా వర్కౌట్. సో నేను లైట్ తీసుకున్నాను. సో బేసిక్గా ఏమైంది అని అంటే ఆ నెక్స్ట్ డే కూడా నేను నార్మల్గా యాబ్స్ చేసేటప్పుడు కేబుల్ క్రంచెస్ చేసేటప్పుడు ఫ్రంట్ బెండ్ అయ్యేటప్పుడు కొంచెం బ్యాక్ అనేది పెయిన్ వచ్చింది. ఐ టుక్ ఇట్ వెరీ లైట్. కానీ బట్ ఆ తర్వాత రోజు అసలు నాకు చాలా పెయిన్ అనమాట. ఒక సర్టెన్ పొజిషన్లో ఇలా బెడ్ మీద నుంచి లేస్తున్నా కానీ లేకపోతే బెండ్ అయ్యి ఏదైనా పట్టుకుంటున్నా కానీ ఆ షాక్ అనేది తగులుతుంది. సో నేను నా గెస్ ప్రకారం మళ్ళీ డిస్క్ బల్జ్ అయింది. సో డిస్క్ బల్జ్ అయ్యి ఏదో ఒక నర్వ్కి అయితే టచ్ అవుతుంది అని చెప్పి నేను అనుకున్నాను. సో ఐ స్టాప్డ్ ట్రైనింగ్ లెగ్స్ ఫ్రమ్ లాస్ట్ 2 వీక్స్. తర్వాత సో నాకు కొంచెం సివియర్ అవుతుంది అని చెప్పని అనిపించి ఐ కన్సల్టెడ్ ఏ ఫిజియో. సో ఫిజియో ఏం సజెస్ట్ చేశాడు అని అంటే, మీకు ఆల్రెడీ ఇంజురీ ఉంది కాబట్టి సేమ్ అదే మీకు రీబౌండ్ అయినట్టుంది అని చెప్పని అన్నారు. దే సజెస్టెడ్ మీ 10 సెషన్స్. 10 సెషన్స్ సజెస్ట్ చేశారు. దానిలో చాలా ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ థెరపీస్. ఇవాళ నాకు కప్ థెరపీ అయింది. సో నా లెగ్ నుంచి వెనకాల బ్యాక్ బోన్ వరకు కప్ థెరపీ అయితే అయింది. సో దీన్ని నిజం చెప్పాలంటే ఇది సయాటికా నర్వ్. సో మన బ్యాక్ నుంచి కింద హ్యామ్స్ట్రింగ్స్ నుంచి కింద కాఫ్స్ వరకు ఇట్ ఈస్ ఎ నర్వ్. అది చాలా ఆ బల్జ్ అయిన బోన్ ఏదైతే ఉందో జస్ట్ ఇట్లా పిన్ చేస్తుంది. సో వర్కౌట్స్ ఎలా చేస్తున్నాము అని అంటే ఇక్కడ ఇదే మన మైండ్ గేమ్ అనమాట. సో వర్కౌట్స్ చేసేటప్పుడు మజిల్ అనేది చాలా హీట్లో ఉంటుంది. వర్కౌట్ చేసినంతసేపు నాకేం పెయిన్ రావట్లేదు, రైట్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ తర్వాత ఇట్స్ రిలాక్సింగ్. కాంట్రాక్ట్ అయిన మజిల్ అంతా ఎక్స్పాండ్ అయిన మజిల్ అంతా కాంట్రాక్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోయి చిన్నది అయిపోగానే అగైన్ నాకు పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అయితే కొంచెం హెవీగానే ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైనింగ్. ఎందుకు అని అంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ఛాన్స్ దిస్ టైం. నేను ఎలాగైనా కానీ ప్రెప్లోనే ఉంటాను. నేను ప్రెప్ చేస్తాను. ఈసారి స్టేజ్ అయితే ఎక్కుతాను. కానీ నాకు పెయిన్ అనేది చాలా అన్బేరబుల్ అయినప్పుడు మాత్రం ఏ డెసిషన్ తీసుకుంటాను అనేది తెలీదు. బట్ డెఫినెట్గా ఐ వాంటెడ్ టు స్టెప్ ఆన్ ద స్టేజ్ విత్ ద బెస్ట్ కండిషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మెడల్స్ ఇవన్నీ బుల్షిట్. నాకు అసలు అవసరం లేదు. వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. రాలేదు అని అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కేర్ అబౌట్ ఇట్. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఆడుకుంటాను. బెస్ట్ కండిషన్ వచ్చాను. మీరు అనుకోవచ్చు, మెడల్స్ వద్దు ఇదంతా వద్దు అన్నప్పుడు నువ్వు బాడీ బిల్డింగ్ షోకి ఎందుకు వెళ్ళటం, నీట్గా ట్యాన్ వేసుకొని ఒక ఫోటో షూట్ చేసుకోవచ్చు కదా, ఇలా కూడా ఉంటుంది. బట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇష్టం.
సో బాడీ బిల్డర్స్ని చూసి వాళ్ళు ఎట్లా ఉంటారు, ప్రెప్లో ఉంటారు, వాళ్ళ హార్ట్ కండిషన్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ మైండ్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు. సో ఇదంతా నాకు చూసి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్, నాకు చెయ్యాలని ఉంది. ఇంతకుముందు కూడా నేను చాలామందిని రీచ్ అవుట్ అయినప్పుడు ఎన్హాన్స్డ్ తప్ప మనం న్యాచురల్గా చేయలేమని చెప్పారు కాబట్టి ఐ నెవర్ బీన్ ఇన్ టు ఏ సీరియస్ సిచ్యువేషన్ టు డూ బాడీ బిల్డింగ్ షోస్. కానీ ఫ్రమ్ లాస్ట్ 2 years or 3 years ఐ నో హౌ దిస్ వర్క్స్ అని చెప్పి నేను జిమ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను. బట్ ప్రాపర్గా మెయింటైన్ చేసి, ప్రాపర్గా క్యాలరీస్ ట్రాక్ చేసుకొని, ప్రాపర్ చెక్-ఇన్స్ చేసుకొని అంతా చేస్తుంది నేను లాస్ట్ 3 years 2 years నుంచే. అండ్ తట్టు నాకు ఆ మజిల్ మాస్ ఉంది కాబట్టి నేను ఆ 60 కేజెస్ ఉన్నా కానీ నాకు ఆ మజిల్ అనేది కనపడుతుంది. నేను ష్రెడ్డెడ్గా కనపడినా కానీ కొంచెం బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వేరే వాళ్ళు కనుక అంత ఓవర్ వెయిట్ ఉండి ఒకేసారి తగ్గిపోతే దే విల్ నాట్ హ్యావ్ దట్ మజిల్ మాస్. ఎందుకు అని అంటే వాళ్ళు వర్కౌట్స్ చేసి ఉండరు అర్లియర్. సో నేనేం చెప్తున్నానంటే నా వర్కౌట్ ఎక్స్పీరియన్స్, నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. బట్ అన్నీ ట్రైన్ చేసేవాడిని, అన్ని మజిల్స్ ట్రైన్ చేసేవాడిని, ప్రాపర్ వర్కౌట్ స్ప్లిట్ ఉండేది కాదు, ఎలా పడితే అలా చేసేవాడిని. ప్రతి మజిల్ ఎలా ట్రైన్ చేయాలో తెలుసు కానీ ఎంత టెక్నిక్తో ట్రైన్ చేయాలనేది తెలీదు. బట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years నుంచి నేను చాలా నేర్చుకున్నాను బాడీ బిల్డింగ్లో. అండ్ ఐఎమ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మై సెల్ఫ్. కొన్ని నేను ప్రెప్ అయితే చేయలేదు ఎప్పుడు. అంటే నేను లైక్ ప్రెప్ అంటే పీక్ వీక్, కటింగ్ స్టేజ్ ఇవన్నీ మనకు తెలియదు అనమాట. బట్ డెఫినెట్లీ నేను లాస్ట్ టైం లాగానే ఈ టైం కూడా నా బెస్ట్ కండిషన్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఐ విల్ టేక్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నా బ్యాక్ బోన్ కనుక కొంచెం రిస్కీ స్టేజ్లో ఉన్నా కానీ, ఎందుకు అంటే వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ అవుట్, ఎందుకంటే మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు ఎంత వర్కౌట్ చేసినా దట్స్ ఓకే. బట్ మీకు అంటే మజిల్ అంతా రిలాక్స్ అయిపోయిన తర్వాత పోజింగ్ అనేది చేయాలన్నమాట మనం పంపుతూ ఉండి. ఎందుకంటే ఆ మజిల్ని మనం పోజింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి చాలా టైట్గా బిగిస్తాం అనమాట. సో మన బాడీలో కరెక్ట్గా సెంటర్ ఉంటుంది మన బ్యాక్ బోన్ కింద. సో మనం ప్రతి యాక్షన్ ఏదైనా కానీ చేసేటప్పుడు ప్రతిదీ బ్యాక్ బోన్ మీద పడుతుంది. సో ఈవెన్ లెగ్ ఇట్లా స్ట్రెచ్ చేసిన, హ్యాండ్ ఇట్లా స్ట్రెచ్ చేసిన, గట్టిగా మనం ఇట్లా పోజ్ చేయాలన్నా కానీ డెఫినెట్లీ మనకి బ్యాక్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో అది వీక్ అయిపోయింది అని అంటే ఎంత చేసినా కానీ స్టేజ్ మీద కనీసం నిలబడలేము. సో దట్స్ ద రీజన్. అండ్ నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. విల్ సీ హౌ దిస్ గోస్. బట్ డెఫినెట్గా నేనైతే నా 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను ఇస్తున్నాను కూడా. 100 మంది 100 మాట్లాడుకున్నా కానీ ఐ డోంట్ కేర్. ఎందుకు అని అంటే వాళ్ళు నా లైఫ్లోకి వచ్చి నాకు చూసింది లేదు. ఐఎమ్ ద వన్ హూ ఈస్ డూయింగ్ దిస్ ప్రెప్. నేను వేరే వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేయగలిగితే నేను చేయగలను, నేను చేయలేకపోతే నేను చేయలేను. బట్ దిస్ ఈజ్ మై సెల్ఫ్. నేను ఇలాగే ఉంటాను. ఎందుకు అని అంటే నేను ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ అవుట్ చేసి చెప్తున్నాను అని అంటే పీపుల్ మే థింక్ వీడు జస్ట్ షో చేయడానికి ఇట్లా చేస్తున్నాడు అది ఇది అని చెప్పి. ఇట్స్ వెరీ టఫ్ టు బీ కన్సిస్టెంట్. ఎందుకు అని అంటే నీకు ఒక మైండ్ సెట్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ నీకు ఒక గోల్ లేకపోతే అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేది తెలియకపోతే కూడా వేస్ట్. బట్ ఐ హ్యావ్ ఎ గోల్. నాకు చాలా క్లియర్గా తెలుసు నా గోల్ ఏంటి అనేది. అండ్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ కాంటెంట్ క్రియేషన్ ఆల్సో నాకు తెలుసు. ఐ జస్ట్ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. నాలాగా చాలామంది ఉన్నారు, నాకన్నా బెస్ట్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు బెడ్ల మీద కూర్చొని ఫోన్లు స్క్రోల్ చేసుకుంటూ చూస్తారు తప్ప దే విల్ నాట్ స్టెప్ అవుట్ అండ్ డూ దిస్ వర్కౌట్స్. సో ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీవన్. బట్ నేనైతే అదే అనుకుంటున్నాను. ఎవ్వరు ఎలా ఏమి అనుకున్నా కానీ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. ఉన్న 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి నవ్వి వచ్చేస్తా. దిస్ ఈజ్ మై టైప్. నేను ఇలాగే ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను. అప్డేట్ అయితే అది. సో డెఫినెట్గా మనం చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఎందుకు అని అంటే మార్చ్, ఏప్రిల్, మే ఇది సమ్మర్ సీజన్. కటింగ్కి చాలా బాగుంటుంది. బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అండ్ దట్ టు విత్ ఇంజురీస్తో ఫైట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం, ఐ నో. బట్ నా బెస్ట్ అయితే నేను ఇస్తాను. ఫిబ్రవరికి, లాస్ట్ ఫిబ్రవరి అప్పుడు నేను కట్లోనే ఉన్నాను. ఐ డింట్ హ్యాడ్ హలీమ్. సో ఈసారి మాత్రం హలీమ్ అయితే తింటాను. కానీ బట్ 1 day అంతా నా కార్బ్స్ కట్ చేసుకొని నేను తింటాను. ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. ఎందుకు అని అంటే ఒక్కసారి హార్డ్ ప్రెప్ స్టార్ట్ అయిన తర్వాత వీ కాంట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్. సో నా అప్డేట్స్ నిజంగా నేను ఎలా ప్రెప్ చేస్తున్నానా లేకపోతే లేదా, అసలు ఏంటి వీడు అని చెప్పి తెలుసుకోవాలి అని అనుకుంటే
యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫుల్ లెంత్ వీడియోస్ పెడతాను. నేను వర్కౌట్స్ ఎలా చేస్తానో కూడా అప్పుడప్పుడు వీడియోస్ రికార్డ్ చేసి తీస్తాను. యా, క్లారిటీ మేబీ అటు ఇటు ఉండొచ్చు బికాస్ ఆఫ్ వీఆర్ షూటింగ్ ఇన్ ఫోన్. డెఫినెట్గా మనదంతా బాగుంటే విల్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ కెమెరాస్ అండ్ డూ సంథింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంటెడ్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్ on a video or anything. I want to make some memories. This is what I am అని చెప్పి నేను చూపించుకోవడానికి. నన్ను చూసి కనుక మీరు ఇన్స్పైర్ అయ్యారు అని అంటే just give a like. Hope you know my pain and you know my journey and you know my goal now. This is what I wanted to tell you guys. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 30 seconds 1 minute 1 second వీడియో పెట్టి ఐ డోంట్ వాంట్ టు లైక్ ఒక క్లారిటీ లేకోకుండా అయితే చెప్పాలి అని అనుకోలేదు. ఐ వాంట్ టు గివ్ యూ ఫుల్ క్లారిటీ. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. యా, so see you in the next video. Please subscribe and do follow. Thank you.